విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇంకా డోలాయమానమేనా? 5 ఏళ్లుగా కార్మికులు ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోరా? ప్రైవేట్ పరం చేస్తే కార్మికుల పరిస్థితి ఏంటి? వివాదం ఉంటే కొనేవాళ్లు ముందడుగు వేస్తారా? ప్రైవేటీకరణపై ప్రభుత్వం చెప్తున్న మాటలేంటి? ఉక్కు కార్మికుల చిరకాల డిమాండ్లేంటి? వాచ్ ది స్టోరీ. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఒడవని ముచ్చటగా మిగిలిపోయింది. కొన్నేళ్లుగా ఈ స్టీల్ ప్లాంట్ వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రైవేటీకరణకు మొగ్గు చూపినట్లుగా ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి అగ్రజ్వాలలు రేకెత్తుతూనే ఉన్నాయి. అధికార పక్షమైనా విపక్షమైనా ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం నుంచి ప్రైవేటీకరణ అంశం బయటకొచ్చింది. దీంతో నాటి ప్రత్యక్షమైన టీడీపీ, జనసేనలు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవాళ అవే పార్టీలు కూటమి నేతృత్వంలో అధికారంలో ఉండగా తెరపైకి మరోసారి ప్రైవేటీకరణ అంశం రావడం సంచలనంగా మారింది. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తరచుగా వినిపిస్తుంటోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని ప్రభుత్వాలు చెబుతున్నా జరిగేవి జరిగిపోతుంటాయి. ప్రైవేటీకరణ అంశం తెరపైకి రాగానే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు దీక్షలు చేపట్టడం, ఆందోళన చేయడం కొత్తేమీ కాదు. తాజాగా మరోసారి విశాఖ స్టీల్ అంశంపై ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన పెంచింది. పలు విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తూ స్టీల్ ప్లాంట్లోని యాజమాన్యం ప్రకటనలు జారీ చేయడమే కాకుండా అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రైవేటీకరణ తీరును ప్రశ్నిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటుకు పూర్వ వైభవం తెస్తామని చెబుతున్న యాజమాన్యం ఒక్కో విభాగాన్ని ప్రైవేటు పరం చేస్తూ టెండర్లను ఆహ్వానించడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నేతల మాటలు ఏమవుతున్నాయని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేటు పరం చేస్తే కార్మికుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారాయి. మొత్తం ప్లాంటులో పనిచేసి కార్మికుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తాయి. వారి జీవితాలు దుర్భరంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. నేటికి కూడా కార్మిక సంఘాలు ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మడం లేదట. విశాఖ స్టీల్ ప్లాంట్లో 13,250 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీరిలో 33% మందిని తొలగించేందుకు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్ నెలలో 1,731 మందిని తొలగించింది. కాంట్రాక్టు కాలం పూర్తయిన మరో 1000 మందికి గేట్ పాసులు ఇవ్వకుండా గాలిలో ఉంచింది. ఇక మరో 2,000 మంది తీసేయడానికి ఏర్పాట్లు చేసింది. యాజమాన్యం ఏదో ఒక కారణం చూపించి తమను తొలగించడానికి చూస్తోందని తెలుసుకున్న చాలా మంది సమ్మెలో పాల్గొనకుండా విధులకు వెళ్లారు. 25 నుంచి 30% మంది మాత్రమే సమ్మె చేస్తున్నారు. దీంతో ఉత్పత్తి తగ్గింది. ప్రతిరోజు 2 బ్లాస్ట్ ఫర్నెల్స్ల ద్వారా ఇక 14,000 టన్నుల హాట్ మెటల్ తయారవుతుండగా కార్మికుల సమ్మెతో 10,000 టన్నులకు పడిపోయింది. కాంట్రాక్టు కార్మికుల సమ్మె ప్రభావం కనిపించకూడదని యాజమాన్యం ఇతర శాశ్వత ఉద్యోగులకు, ఆఫీసర్లతో సహా 8 గంటలకు బదులు 12 గంటలు విధులు నిర్వహించాలని ఆదేశించింది. ఇక విప్తులు వేస్తోంది. అయితే కాంట్రాక్టు కార్మికుల పనులను అధికారులు చేయలేకపోవడంతో ఉత్పత్తి తగ్గుముఖం పడుతోంది. దీనిని భరించలేని యాజమాన్యం 1,480 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు తయారు చేసింది. కార్మికులను తొలగించినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కార్మికులను తొలగించబోమని స్పష్టమైన హామీనిచ్చినప్పటికీ తొలగింపునకు చర్యలు చేపట్టడం పట్ల తీవ్ర విమర్శలకు దారితీసింది.
కేంద్రం చెప్తున్నది ఒకటి, అధికార మంత్రులు చెప్తున్నది ఒకటి, వాస్తవానికి స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నది ఒకటిగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి స్టీల్ ప్లాంట్ కార్మికులు 5 ఏళ్లుగా ఉద్యమం చేయడాన్ని గమనించవచ్చు. ప్రైవేటీకరణ చేయొద్దని నినాదిస్తున్నారు. తమ జీతాలను పెంపు చేయాలని కోరుతున్నారు. ప్రైవేటీకరణ చేస్తే తమ జీవితాలకు భరోసా లేకుండా పోతోందని ఆందోళన చెందుతున్నారు. ఏపీకి గుండెకాయగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దనే డిమాండ్ ప్రతిపక్షాలు సైతం చెబుతున్నాయి. కేంద్రం ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పినప్పటికీ కార్మికులు ఆందోళనను కొనసాగిస్తున్నారంటే వారికి స్పష్టమైన హామీని కేంద్రం ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. మరి ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు ప్లాంట్కి అండగా నిలబడతారా? కార్మికుల గోడు వింటారా లేదా అనేది చూడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అసలేం జరుగుతుంది? దీన్ని నిలబెట్టుకుంటాం, లాభాల బాట నడిపిస్తా ఉంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారే కానీ ప్రైవేటీకరణ ఆగిందని ఎక్కడా భరోసా ఇవ్వటం లేదు. అందుకే అటు కార్మికులకు నమ్మకం కుదరటం లేదు. వారు ఇంకా ఊగిసలాట్లో ఉన్నారు. అదిగాక కొంతమంది కార్మికుల తొలగింపు వివాదం కూడా మరింత రాజుకుంటోంది. ఇంతకు కార్మిక వర్గాల ఆవేదన, ఆందోళనకు కారణాలేంటి, వాళ్ళు ఏమంటున్నారు అనే అంశాలపై ప్రైమ్ 9 డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు కార్మిక వర్గాల అభిప్రాయాలను అందిస్తారు. ఓవర్ టు యూ వాసు. రవి, మనం చూస్తున్నాం దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘమైన ఆందోళన, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మొత్తం కథం తొక్కే. ఈ 5 సంవత్సరాలు కూడా బంధులైతే, రాస్తారోకైతే, ధర్నాలైతే, ఉద్యమాలైతే అనేక రూపాల్లో ఉద్యమాలు చేశారు. ప్రభుత్వాలు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అందరూ కూడా అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం, స్టీల్ ప్లాంట్ను అన్యాయం జరగమని చెప్తున్నారు. అప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ మొత్తం శ్రీకారం చుట్టూ శంకుస్థాపన చేస్తే పివి నరసింహరావు మొత్తం జాతికి అంకితం చేశారు. ఇప్పుడున్న ప్రధాని అయితే ప్రైవేట్ పరం చేస్తున్నారు అని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇంత సుదీర్ఘమైన ఉద్యమం దేశంలో ఎక్కడా కూడా జరగలేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనతో పాటు మాట్లాడే కార్మిక సంఘాల నాయకులైతేనే, కార్మికులైతేనే మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అయోధ్యరామి గారు, చూస్తున్నాం అసలు 5 సంవత్సరాలు ఇంత ఉద్యమం చేసినా సరే ప్రభుత్వాలు కదలట్లేదు అంటే మీ నుంచి స్పందన లేదా, లేకపోతే వాళ్ళు స్పందించట్లేదా, ఏం జరుగుతుందంటారు? మా నుంచి, ప్రజల నుంచి స్పందన ఖచ్చితంగా ఉన్నది. కాబట్టే దేశ చరిత్రలో ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ కాపాడడం కోసం సుమారు 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. దీనికి రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు తెలుగు హక్కు అంటూ దీన్ని కాపాడుకోవడం కోసం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు, మేధావుల నుంచి అనేక మంది, ఎన్జిఓ ఆర్గనైజేషన్ల దగ్గర నుంచి, ట్రేడ్ యూనియన్ల దగ్గర నుంచి, స్వచ్ఛంద సంఘాల దగ్గర నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి అందరూ కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు. కాబట్టే ఈ ఉద్యమం 5 సంవత్సరాల పాటు నడిచింది. మనందరి నెత్తి మీద ఉన్న పార్లమెంట్, 140 కోట్ల మంది ప్రజల నెత్తి మీద ఉన్న పార్లమెంట్లో అమ్మేస్తాం లేకపోతే దీన్ని మూసేస్తాం అని చెప్పేసి డంకా బదాయించినటువంటి ఇదే గత ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో 11,440 కోట్ల రూపాయల ఫండ్స్ ఇవ్వాలని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మేము కూడా ఎలక్ట్రికల్ బిల్లుని కొన్నాళ్ళ పాటు వాయిదా వేస్తామని చెప్తా ఉన్నారు. ఇది మా గొప్పతనం కాదు, ప్రజల గొప్పతనం. ప్రజా ఉద్యమం ఇది వచ్చింది కాబట్టి, ప్రజలు దీంతో మమేకమయ్యారు కాబట్టి, ప్రజలు ఇది మా ప్లాంట్ అనుకుంటున్నారు కాబట్టి 1960s విశాఖ ఉక్కు తెలుగు హక్కు అంటూ 32 మంది ప్రాణాలు బలిదానం అయిపోయినాయి. 16,500 మంది భూములు ఇచ్చి నిర్వాసితులు అయిపోయారు. 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు, 7 ఎంపీలు రాజీనామాలు చేశారు. ఇంత ఉవ్వెత్తున ఉద్యమం జరిగిన హిస్టారికల్ ఈవెంట్ కాబట్టే ప్రజలు దీంట్లో మమేకమయ్యారు కాబట్టి పార్లమెంట్ కూడా పద్ధతి మార్చుకొని దీన్ని మేము కొనసాగిస్తామని చెప్తూ ముందుకు వచ్చారు. అయినప్పటికీ కూడా ఈ సమస్య ఎక్కడితో పరిష్కారం కాలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కావాలి. ఆ సొంత గనులు ప్రభుత్వం దగ్గర 100 ఏళ్ల సరిపడా ఉన్నప్పటికీ కూడా ఎందుకు గనులు ఇవ్వడం లేదు? భారత ప్రభుత్వ యాజమాన్య ఆధ్వర్యంలో నడుస్తున్న సెయిల్లో కలపమని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడుగుతూ ఉంటే మీకు బాధ ఏంది? మేమైనా పాకిస్తాన్లో ఇంకో ఇండస్ట్రీతో కలపమన్నావా, అమెరికాలో ఇంకో పరిశ్రమతో కలపమన్నావా? భారత ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెయిల్లో కలపమని అడిగాం. దాన్ని కలపడం కోసం వెనకపోతూ ఉన్నారే. కాబట్టి సెయిల్లో కలపాలి, సొంత గనులు కేటాయించాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులందరూ కూడా బయటకు పంపిస్తూ ఉన్నారు. 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులు ఉడబెరికారు. ఇవాళ ఉద్యోగులు లేక, లోపల సఫిషియెంట్ మ్యాన్ పవర్ లేక ఉత్పత్తి రావడం లేదని చెప్పి మీరే ఒప్పుకుంటూ ఉన్నారు.
నాణ్యమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉద్యోగులను బయటకు తోసేశారు. 1650 మంది ఉద్యోగుల్ని వీఆర్ఎస్ పేరుతో బయటకు పంపించారు. వేలాది మంది ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉన్నారు. రాష్ట్రంలో చదువుకొని ఐటీఐలు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాలు లేక యువత రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వారికి ఎందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు? ఈ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి, ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ఉద్యోగాల జీతాల వల్ల నష్టాలు వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఉద్యోగాలను తీశారు కదా, ఇప్పుడు లాభాలు రావాలి కదా. లాభాలు ఎందుకు రావడం లేదు? లాభాలు రావడం కారణం మీ విధానాలు, మీ పద్ధతి మార్చుకోవాలి. భారతదేశ అవసరాలకి 2030 నాటికి 300 మిలియన్ టన్నులు కావాలని మీరే చెప్తా ఉన్నారు. కానీ భారతదేశం మొత్తం ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత 150 మిలియన్ టన్నులు మాత్రం ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇంకో 150 మిలియన్ టన్నులు 3 ఏళ్ళు వెళ్ళిపోగలరా మీరు? వెళ్ళలేరు. ఎందుకు అమ్ముతూ ఉంటారు స్టీల్ ప్లాంట్ని? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ లేని ప్రఖ్యాతి, కొన్ని గుణాలు ఉన్నాయి. దానిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 20,000 ఎకరాల భూ బ్యాంక్ అనేది ఉంది. ఇది విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నది. ఇది మొదటిదైతే. రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్తో కనెక్ట్ అయి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేషనల్ హైవేతో కనెక్ట్ అయి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోర్ట్తో కనెక్ట్ అయి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్తో కనెక్ట్ అయి ఉంది. ఇన్ని ప్రత్యేకమైన స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడ లేదు. కాబట్టి దీన్ని గమనించాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. భారతదేశంలో అనేక స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఏ స్టీల్ ప్లాంట్ అమ్ముతానికి ముందుకు రాలేదు. వచ్చిన స్టీల్ ప్లాంట్ కూడా అమ్మమని చెప్పేసి వెనక్కి తీసుకున్నారు. కానీ ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ఇంకా అమ్ముతామని చెప్పేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కారణం ఏంటి? ఏదైతే దీపం నిర్ణయం చేసిందో, కేబినెట్ కమిటీని ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం చేసిందో, ఆ నిర్ణయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% నిర్ణయం ఈ రోజుకి కత్తిలో వేలాడుతూ ఉంది. మేము అమ్మట్లని చెప్పి చెప్పాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్యలను పక్కన పెట్టేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు గతంలో ప్రభుత్వం. కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తులు 3.5 లక్షల కోట్లు. ఇది ప్రజల ఆస్తులు. దీన్ని కబలించేదానికోసం మీరు వస్తే మేము ఊరుకుంటామని చెప్పి అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు 5,000 కోట్ల పెట్టుబడి పెడితే 1,00,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి ఇచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దీనికే మీరు అమ్ముతారని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో యూరియా కొరతను తీర్చలేకపోతా ఉన్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పుష్కల బ్రాండ్ పేరుతో అమ్మోనియాను ఉత్పత్తి చేసి రైతులకు సరసమైన ధరలకు ఇస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ మాత్రం ఉత్పత్తి కావడం లేదు, అమోనియా కూడా ఉత్పత్తి అవుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ మాత్రం ఉత్పత్తి కావడం లేదు, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ ఉంది. కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లేక ప్రజలు విలవిలవాడి చనిపోతూ ఉంటే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి స్టీల్ ఉత్పత్తిని ఆపుకుని మెడికల్ ఆక్సిజన్ తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, పక్క రాష్ట్రాలకి, చివరికి మహారాష్ట్రకి మెడికల్ ఆక్సిజన్ ట్రైన్నే పంపించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇన్ని ఘనతలు ఉన్నటువంటి, ఇన్ని చరిత్ర కలిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు? కాబట్టి ఈ భూమిని కొట్టేయాలనుకుంటా ఉన్నారా? కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్వీకుల త్యాగాలతో, పోరాటాలతో వచ్చిన కర్మాగారం ఇది. 5 ఏళ్లే కాదు, మరో 5 ఏళ్ళని సరే కొట్లాడడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఈ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగాల్సిందే, యువతకు ఉద్యోగాలు రావాల్సిందే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి స్టీల్ ప్లాంట్ జాయింట్ కంపెనీలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి ఈరోజు స్టీల్ మార్కెట్లో బేస్ ప్రైస్ 43,000 రూపాయలు దొరుకుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొన్ని కనుమరుగైతే స్టీల్ ప్రతి ఒక్కరు కూడా 1,00,000 రూపాయలు కొనుక్కోవాలి. అలాంటి పరిస్థితి తీసుకురాబోతూ ఉన్నారా మీరు? కాబట్టి దీన్ని పాలకులు చేసేటువంటి ఆపాలి. దీన్ని డబ్బులు ఇవ్వడమే కాదు, ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా నడుం బిగించి పార్లమెంట్లో దీన్ని పట్టుకుని రేపు శీతాకాల సమావేశాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తూ దీని ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూ సేల్లో కలపాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తూ మా ఉద్యమం కొనసాగుతా ఉంది. ఇది పరిస్థితి. ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఆదినాడు గారు, మీరు కూడా ఈ ఉద్యమంలో ఆది నుంచి కూడా చాలా ఉద్యమం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే, ఇంత ఉద్యమం చేసినా సరే కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ గతంలో అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి, మీరేమంటారు? సరే, ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశాఖ ఉక్కు పోరాటం అనేది 5.5 సంవత్సరాలు కాదు, ఇది పోరాటాలతోనే వచ్చింది. ఈ పోరాటాల్లో విలువ అనేది అర్థం కాని పరిస్థితులు ఇవాళ కేంద్రంలో నుండి బీజేపీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సపోర్ట్ చేశారు. ఈ ప్రభుత్వం బీజేపీతో విలీనమై ఉందన్నమాట. కానీ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో మేము కొనసాగిస్తాం, దీనికి గనులు కేటాయిస్తామని చెప్పాను. గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేశారు, కార్మిక వర్గాన్ని మోసం చేశారు అన్నమాట. మోసపోవడానికి ఇది ఒక మొదటి టైం కాదనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు 85లో కూడా కట్టమని చెప్పేసి ఆపేశారు, 98లో కూడా అమ్మేస్తామన్నారు, 2001లో కూడా పూర్తిగా అమ్మేస్తాం, మూసేస్తామన్నారు. దీనికి కారణాలు డబ్బులు లేక కాదు, డబ్బులు ఇచ్చాం 11,500 కోట్ల రూపాయలు అమ్మ. 11,500 కోట్లు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1,00,000 కోట్ల రూపాయలు ఈ దేశానికి ఇచ్చింది, 1,00,000 కోట్లు అనమాట. ఈ పరిసర ప్రాంతాల్లో 400-500 కోట్ల రూపాయలు
ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టింది. ఇవాళ 50,000 కోట్ల రూపాయలు అసెట్ వాల్యూ, 3 లక్షల కోట్ల రూపాయలు భూమి వాల్యూ ఉందన్నమాట. దీన్ని మీకు 11,500 కోట్లు కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వడ్డీల అప్పులు 1987 నుంచి కడుతున్నాం. ఇవాళ కాదు, అప్పులు చేసే వడ్డీలు కట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మించాం. 7.3 మిలియన్ టన్స్ అయిందన్నమాట. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దేశానికి ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ 11,500 కోట్లు 11,500 కోట్లు మేము అప్పులు తీర్చమన్నా, వడ్డీలు కట్టమన్నా. పూర్వం 16,000 కోట్ల రూపాయలు వడ్డీలు అప్పులు కట్టామన్నమాట. అప్పుడేం ప్రభుత్వం ఏమీ డబ్బు ఇవ్వలేదు. ఆ రోజు వాజ్పేయి గారు ఇచ్చింది కూడాను ఇంట్రెస్ట్ హాలిడే ఇచ్చారనమాట. ఈవేళ మేము అడిగింది ఇంట్రెస్ట్ హాలిడే అడిగాం, డబ్బులు వద్ద ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ కేటాయించండి, లేదంటే సెయిల్లో విలీనం చేయండి. ఈ 3 మానేసి మీకు డబ్బు ఇచ్చామండి. మరి డబ్బు ఇచ్చి ఎవరికి ఉపయోగపడింది? వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఏమైనా పెరిగిందా? ఆ రోజు వడ్డీ రద్దు చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 120% ఉత్పత్తి సాధించింది, లాభాలు సంపాదించింది 16,000 కోట్ల రూపాయలు. అది పాలకులు ఎవరో కూడా ఆలోచించుకుంటా ఇది ఎందుకు పనికిరాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని. మొత్తం ఆదానికి లక్ష్మీ మెట్లు, ఇవాళ నక్కపిల్లు అనేటంటే ఆర్సీ మెట్లకేమో స్టీల్ ప్లాంట్ ఇస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. అక్కడ అన్ని వసతులు ఇచ్చి ఇవాళ ఏంటంటే రోలింగ్ మిల్స్ పెట్టుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఆటోమేటిక్ బ్లూమ్స్ తీసుకెళ్ళి వ్యాపారం చేసుకోవడం కోసం. అంటే ఇక్కడ ఏంటంటే పిండి పిలుస్తారు, ఇక్కడ మేత వేస్తారు. ఆ మేత ఏమో వాడు వెళ్ళి లాభాలు సంపాదించడానికి ఏమో ఆర్సీ మెట్లకి నక్కపిల్లు కేటాయించారు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇవాళ 20 మిలియన్ టన్నులు స్టీల్ ప్లాంట్ పెడితే 1 కోటి మందికి ఉపాధి దొరుకుతుంది. దానికోసం భూములు త్యాగం చేశారు. నిర్వాసులకు 8,000 మందికి ఇంకా ఉపాధి చూపించలేదు. మళ్ళీ 8,000 మందిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ కాంట్రాక్ట్ లేబర్ని ఇంటికి పంపించారు. మేము ప్రైవేట్ పరం చేయలేదు, పబ్లిక్ సెక్టార్లోనే ఉంటుంది. ఏ రకంగా ఉంటుంది? దేనికోసం ఈ ఫ్యాక్టరీ కోసం పోరాడారు, దేనికోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు, భూములు ఎందుకు ఇచ్చారు? ఇవాళ భూములు కట్టలే, ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్ చేయలేనప్పుడు భూములు మళ్ళీ వెనక్కి తిరిగమ్మనండి. ఏ రైతు దగ్గర తీసుకున్నా రైతుకి వెనక్కైనా తిరిగి ఇవ్వాలన్నమాట. అది కూడా ఇవ్వకుండా ఎవరికో దారాదత్తం గవర్నమెంట్ పాలసీలు చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కావాలనే కేంద్ర ప్రభుత్వం 2015 నుంచే అంచెలు దిశగానే టీఎంసీలు అని చెప్పి ఇంకా అనేక కార్యక్రమాలు పెట్టి దుర్వినియోగం చేశారన్నమాట. ఇవాళ రాయవెల్లిలో 2,000 కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టారు? దానికి వడ్డీలు ఎంత కట్టారు? అదంతా స్టీల్ ప్లాంట్ డబ్బే. ఇవాళ ఏమీ కాకుండా రాయవెల్లి వేరే వాళ్ళకి అమ్మేశారన్నమాట. అలాగే మనకి మైన్స్ ఇస్తామని చెప్పేసి 350 కోట్ల రూపాయలు ఒరిస్సాలో పెట్టుబడి పెట్టించారు. అది మైన్ ఇవ్వలేదు కానీ మన చేతి తిరిగి 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నమాట. ఇవన్నీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలే నష్టాలన్నమాట. నష్టాలు ఇప్పటికి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము బతికిస్తున్నాం, దీన్ని పబ్లిక్ సెక్టార్లో అది అవాస్తవం. మీరు చిత్తశుద్ధి ఉంటే దీపం ఏదైతే ఉందో ఇవాళ బర్న్పూర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు భద్రావతి, సేలం, ఇస్కో ఈ 3 ప్లాంట్ని ఇది 4వ ప్లాంట్, ఈ 4టిని అమ్ముతా ఉన్నారు. అలాగే నగర్నాల్ స్టీల్ ప్లాంట్ని కూడా అమ్ముతున్నారు. అన్నింటినీ కూడా ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎందుకు నువ్వు ఉపసంహరించుకోవటం లేదు? స్వయం ప్రతిపత్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా దీపం నుంచి రిలీజ్ చేయండి. ఇతర స్టీల్ ప్లాంట్లకు ఏదైతే వసతి ఇచ్చారో ఆ వసతులన్నీ కూడా కలజేయండి. స్టీల్ ప్లాంట్కి అవసరమైతే ఇవాళ సెయిల్ గత 10 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్టర్లు, చైర్మన్ని, అనుభవం లేనటువంటి చైర్మన్ని, డైరెక్టర్లని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి అనుభవం, ఒక ప్లాంట్లో ఒక యూనిట్ అనుభవం లేనటువంటి అధికారులను నియమించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండి ఇది పనికిరాని ప్లాంట్, టెక్నాలజీ పాడైపోయిందన్నమాట. ఇప్పటికీ కూడా ఆధునికమైన టెక్నాలజీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ కూడా ఆధునికమైన టెక్నాలజీ, సరైనటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ని పెడితే ఇవాళ డబ్బులు అవసరం లేదు, సైడ్లో కలపమనండి, లేదా గన్నులు ఇమ్మనండి. ఇవాళ మీరు స్పష్టంగా ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేస్తున్నారు అన్నమాట, రైట్ ఆఫ్ చేస్తున్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 21,000 కోట్లే కదా. ఇవాళ భూషణ్ స్టీల్కి, ఎస్ఆర్ స్టీల్కి, వీళ్ళందరూ కూడా నిప్పన్ రోకి లక్షల కోట్ల రూపాయలు మీరు లోన్లు ఇచ్చి రైట్ ఆఫ్ చేస్తున్నారనమాట. 1,75,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పులు ఇచ్చి ఇప్పటికి 50,000 కోట్ల రూపాయలు అప్పు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు నువ్వు రైట్ ఆఫ్ చేయవు? 21,000 కోట్లు నువ్వు అప్పులు ఇవ్వడమన్నాడు. అప్పులకు బదులు నువ్వు 21,000 రూపాయలు గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకోమనండి, సెయిల్లో విలీనం చేయమనండి. ఈ స్టీల్ ప్లాంట్
అంచెంచెలుగా కావాల్సినంత లాభాలు, రోజుకి 10 కోట్ల రూపాయల లాభాలు సంపాదించేటువంటి సంస్థని ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేసే నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలు చేస్తున్నారు. ఆ రాజకీయ నిర్ణయాలు కార్మిక సంఘాలతో చర్చించారట. కార్మిక సంఘాలే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఫ్రైడ్ స్టీల్ 120% ఉత్పత్తి చేసింది ఏదైనా ఉంటే భారతదేశంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఒక సిక్కైన ఇండస్ట్రీ మళ్ళా లాభాల్లో నడిచింది. మొత్తం 120% ప్రొడక్షన్ తీయగలిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదనమాట. సిక్ ఇండస్ట్రీ, రివైవల్ ఇండస్ట్రీ, టర్న్అరౌండ్ చేసిన ఇండస్ట్రీ అనమాట. అందుకని వాళ్ళ పాలకులు స్పష్టంగా ఒకసారి మీరు పునరాలోచించుకొని, లేదా మేము రాజీ పడం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తాం, మా పోరాటాలు రాజీ పడినటువంటి పోరాటాలు కొనసాగిస్తామని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తాం. ఈ పరిస్థితి ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇది రాజకీయ రంగు పులుముకుంది అనుకోవచ్చు. ఎందుకంటే గత సీఎం కూడా చెప్పారు. ఇప్పుడు మొన్న మీకు ఎలక్షన్ ముందు కూడా పవన్ కళ్యాణ్ అయితే, లేదా చంద్రబాబు అయితే, బీజేపీ అయితే అందరూ కూడా మాట ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు అమలు కావట్లేదు అంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎవరైతే ప్రభుత్వంలో లేరో వాళ్ళందరూ కూడా హామీలు ఇస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వంలో రాగానే దీన్ని మర్చిపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటనేది వాళ్ళకి ఇంకా అర్థం అవుతలేదు. ఎందువల్లంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది 4,500 కోట్లు మాత్రమే. దగ్గర మేము 8,500 కోట్లు పెట్టాం. టోటల్గా చూస్తే వాళ్ళు 2.4 మిలియన్ టన్ దగ్గర 1.5 మిలియన్ టన్ మాత్రమే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్న సందర్భంలో సింహాచలం దేవస్థానం దగ్గర నుంచి, అలాగే బ్యాంకుల దగ్గర నుంచి, తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి మేము మొత్తం 2.4 మిలియన్ టన్కి కెపాసిటీని కంప్లీట్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ దశల వారీగా వచ్చిన లాభాల్లో నుంచి మళ్ళీ 1 మిలియన్ టన్ కంప్లీట్ చేసాం. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 2000 నుంచి 2014 వరకు కూడా దాదాపు 10,000 కోట్లు నెట్ ప్రాఫిట్ వస్తే 3.4 మిలియన్ టన్ నుంచి మళ్ళీ 7.3 మిలియన్ టన్కి మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోగలిగాం. ఇవి అప్పులు కాదండి. మేము పెట్టిన పెట్టుబడి అనేది ఇవాళ భూమి మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మిషనరీ రూపంలో ఇవాళ బాగా కనిపిస్తూ ఉంది. ఈ అప్పులు అంటే వాళ్ళకి మాత్రం మేము ఆవిడే చెప్పదలుచుకున్నాం. ఈ అప్పులు కాదు, ఈ ప్రాపర్టీ అనేది మేము ప్రిపేర్ చేసాం. ఇక్కడ ప్రాపర్టీ అనే దాన్ని ఎనలైజ్ చేసాం. మొత్తం టోటల్గా ఇక్కడ ఉంది, మీకు కావాలని చూసుకోండి అని చెప్తున్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద దగ్గర 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి, 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపాయలు చెల్లించాం మేము. అలాగే విశాఖపట్నంలో ఉండే ఉద్యోగులందరూ కూడా దగ్గర 5-6 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపాయలు చెల్లించారు. అక్కడ దాకా అవసరం లేదు. మేము దగ్గర 100 నెలలకు సరిపడా మా వేతనాలు పెంచకుండా ఈరోజు దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు మేము త్యాగం చేశాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం త్యాగాలు చేశారండి మా కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కానీ, ప్రజల కోసం కానీ? మేము దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు ప్రతి కళాశీ దగ్గర నుంచి ప్రతి పై ఆఫీసర్ దాకా కూడా 100 నెలల జీతాలు దగ్గర పెరగకుండా ఉన్నటువంటి జీతాలన్నీ కూడా త్యాగం చేసి 7-8 వేల కోట్ల రూపాయలు అయినాయి. వాటికి సంబంధించి ఎవరు ఒక్క మినిస్టర్ మాట్లాడు. ఈ రోజు నష్టాలు పేరు చూపించే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తాం, మీ జీతాలు పెంచమని చెప్తా ఉన్నారు వాళ్ళ. కానీ నేను ఒకటి అడుగుతున్నా, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి 10 లక్షల కోట్ల అప్పు ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారు చేసిన అప్పు దాదాపు 150 లక్షల కోట్ల అప్పు ఉంది. కానీ వాళ్ళ జీతాలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం జీతాలన్నీ శుభ్రంగా తీసుకుంటా ఉన్నారు. అలాగే కేంద్రంలో ఉన్నట్టు కానీ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మొత్తం కూడా వాళ్ళు కూడా పూర్తి జీతాలు తీసుకుంటున్నారు. అన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పుడు రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ వాళ్ళు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? మాకులాగే జీతాలు ఆపేసి దాదాపు 15 నెలల నుంచి దగ్గర ప్రతి ఒక్కళ్ళకి కూడా 50% జీతాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి వరకు కూడా ఒక్కొక్కరికి వాళ్ళ 5-6 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి, అయ్యి ఇవ్వట్లేదు. అలాగే ఇంకో అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే అన్ని భారతదేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా స్టీల్ ప్లాంట్ మైన్స్ అనేవి ఉంటాయి, క్యాప్టివ్ మైన్స్. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ లేవండి. భారతదేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ మైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు లేవు? దానికి కారణం ఎవరు? ఇవాళ మైన్లో ఒక మిలియన్ టన్ను తీయాలంటే 1.6 టన్ను ఐరన్ ఓర్ కావాలి. కానీ ఇవాళ ఒక టన్ ఐరన్ ఓర్ కొనడానికి 8,500 నుంచి 9,000 రూపాయలు మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో యాజమాన్యం ఖర్చు పెడతా ఉంది. కానీ అదే టన్ను మాకు ఐరన్ ఓర్ కనుక కేటాయిస్తే ఒక టన్నుకు మాకు 1,500 రూపాయలతో అయిపోద్ది. అంటే దగ్గర 6,000 నుంచి 7,000 రూపాయలు అక్కడ మాకు మిగులుతుంది. సొంత గనులు డిమాండ్ చాలా కాలం నుంచి కూడా చేస్తున్నారు. సొంత గనుల విషయంలో అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? యాజమాన్యం అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే సంచులు షేర్లు ఇస్తారో వాళ్ళకి కేటాయిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వ సెక్టార్కి మాత్రం కేటాయించట్లా. ఇది వాస్తవం కూడా. ఇవాళ నిండగాక మొన్న మెటల్ మైన్స్ వస్తూ ఉంది ఇక్కడికి. వాళ్ళకి మాత్రం ఆగమేఘాల మీద ఎంపీలందరూ వెళ్ళిపోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంపీలో వచ్చు, విశాఖపట్నంలో ఉన్న ఎంపీలో వచ్చు, రాష్ట్రంలో ఉన్న ఎంపీలో వచ్చు, అందరూ కలిసికట్టుగా మైన్స్ కేటాయించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర చేతులు కట్టుకొని ఉంచున్నారు వాళ్ళ. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కిందకి అడగట్లేదు ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ. మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ. అది ఒక్కటే కాదు, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు కూడా మైన్స్ కేటాయించేస్తే మేము ప్రతి సంవత్సరం కూడా 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల రూపాయలు తీసి పార్లమెంటు గడపలో పోస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇంకా చెప్పాలంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవడైనా సరే చేస్తే మాత్రం మేము మటుకు దీన్ని ఊరుకునేది లేదు. ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాల దగ్గర రేపు జనవరి 27వ తారీఖున ఏదైతే 20 సంవత్సరంలో డెసిషన్ తీసుకున్నారో సేల్ చేయాలని మేము ఫిబ్రవరి 12వ తారీఖున మేము మొదలుపెట్టాం ఉద్యమం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. ర్యాలీలు చేసాం, ధర్నాలు చేసాం, మానవహారాలు చేసాం, పెద్ద ఉద్యమాలు చేసాం, రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు తీసుకొచ్చి మీటింగ్లు పెట్టించాం. అయినా సరే ఈ యాజమాన్యం మాత్రం చెల్లించట్లా. కానీ మేము ఎవరు చెప్తున్నాం, చంద్రబాబు గారు ప్యాకేజ్ ఇచ్చామని చెప్తున్నారు. ప్యాకేజ్ ఇచ్చింది 11,000 కోట్లు. మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు త్యాగం చేసింది 7,000 కోట్లు ఉంది. దానికి ఎవడో సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పాలని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అదే సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి సెయిల్లో కలపాలా లేకపోతే మైన్స్ కేటాయించాలా, మరి రెండుగా చేయగలిగితే మాత్రం తప్పనిసరిగా మేము ప్రతి సంవత్సరం కూడా 5-6 వేల కోట్ల రూపాయల లాభాలు తీసి పార్లమెంట్ గడపలో పోస్తాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళని దేవుళ్ళ పూజిస్తాం, పాలాభిషేకం కూడా చేస్తాం అని తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిస్థితి చాలామంది కూడా కార్మిక నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు దాదాపు మీరు ఇంత ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా వందలాది మందిని తొలగిస్తున్నారు, మీరు ఆందోళన చేస్తున్నారు, ఓ పక్కన వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు, మీరేమంటారు? టీవీ9 శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వడానికి కూడా సెంట్రల్ గవర్నమెంటే ఈరోజు ఒక సీఎండీని 6 నెలలు అయ్యి అపాయింట్మెంట్ చేసింది. అపాయింట్మెంట్ చేసి ఆ సీఎండీని తీసి ఉన్న అపాయింట్మెంట్ చేసిన సీఎంని కూడా దెబ్బచేస్తున్నట్టు ఎంత దిగజారిపోయాం అనేది ఒకసారి ఆలోచించండి. ఆ రోజు ఎర్రనాయుడు కానీ ఎవరైనా ఆ రోజు వాజ్పేయి గారు చేసింది మంచి అయినా చెడ్డాన్ని ఈరోజు ప్లాంట్ నడుస్తుందంటే ఆయన వల్ల. ఈరోజు సీఎండి వచ్చిన తర్వాత ప్లాంట్ పరిస్థితి దారుణంగా ఉందండి. ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది ఏంటి నాణ్యత లేని మెటీరియల్ తిరిగి మళ్ళీ వచ్చింది. అటు బ్లూమ్స్ అయ్యని తిరిగి వచ్చి అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో మేనేజ్మెంట్ కూడా ప్రవర్తన బాగోలేదు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మెట్లు కష్టపడుతున్నట్టు కానీ ఇక్కడ కష్టపడలేదు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఏదో 1,140 కోట్లు ఇచ్చారు, సంతోషమే, కానీ మీకు కాదంటలేదు. దాన్ని అమలు పరిచి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా పార్లమెంట్లో అనౌన్స్ చేశారు అనుకోండి. ఈరోజు ఎంప్లాయీస్కి 5 నెలలు అయిందండి 50% జీతాలు ఇచ్చి. ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా మూసేశారు. ఈరోజు లీవులు అయిపోతున్నాయి, ఈఎల్ ఉండిపోయి ఆ ఈఎల్ పరిస్థితి కూడా ఈరోజు మేనేజ్మెంట్ కూడా డిసిషన్ తీసుకోలేదు. ఇంత దౌర్జన్య పరిస్థితి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకెళ్ళి ఈ ప్లాంట్ని కాపాడాలని ఆయన చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈరోజు కుటుంబం కూడా 6 నెంబర్లు పోయి ఉన్నారండి. వాళ్ళు ఈరోజు గాజువాక మార్కెట్ ఎంత దగ్గర తెలుసండి, మార్కెట్ లేకుండా ఇల్లు ఖాళీ అయిపోయి షాపింగ్ గాజువాక మెయిన్ రోడ్లో షాపు ఖాళీ పెట్టి ఈరోజు ప్లాంట్ పరిస్థితి బాగోలేక ఈరోజు అయిపోయింది. అది అందరూ కూడా గాజువాక ఎమ్మెల్యే కూడా దాని మీద చొరవ తీసుకోవాలని మరీ కోరుతూ సెలవు తీసుకున్నాం. ఇంకా చాలామంది కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కూడా మీరు ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఒకవైపు ఏమో ఉద్యోగులు తొలగిస్తున్నారు, జీతాలు తగ్గిస్తున్నారు, 50% ఇస్తున్నారు. మరి ఏంటి దీనికి ఎక్కడ వరకు వెళ్తుంది పరిష్కారం ఏంటి? మాకు అదే అర్థం కావట్లేదండి. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? గత ప్రభుత్వం ఏంటంటే టెంట్ వరకు ఉంచిందండి. ఈ ప్రభుత్వం ఏంటంటే టెంట్ కూడా బిగేసిందండి. అంటే ఒక పక్కన సాయం చేస్తోంది, 11,440 కోట్లు సాయం చేశామని చెప్పేసి చెప్పింది. ఓ పక్కనేమో ఉద్యమాలకేమో హడ్డుగాను 5.5 సంవత్సరాలని చెప్పేసి మా సీనియర్ నాయకులందరూ కూడా చెప్పారు. అయినా కంటిన్యూ చేస్తున్నాం. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న ప్రజెంట్ మా తాలూకా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెషన్ చేసే పరిస్థితి లేదండి. ఎందువల్లంటే ఇక్కడ ప్రైవేట్ పరం చేయట్లేదని చెప్పేసి ఒక మినిస్టర్ అవ్వచ్చు, ఎవరవ్వచ్చు, ఇక్కడ మామూలుగా స్టేట్ గవర్నమెంట్గా చెప్తున్నారు. కానీ కేంద్రాల్లో మట్టుకు అది తీయట్లేదు. మేము ఆల్రెడీ శ్రీనివాస వర్మ గారు అవ్వచ్చు, ఎవరవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఇంకా కొనసాగుతోంది, ప్రైవేట్లోనే ఉంది, అది పార్లమెంట్లో సాక్షిగా మేము చెప్తున్నాము అనేటువంటిది క్లియర్ కట్గా చెప్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ యాజమాన్యం ఒక విధంగా ఉంది, యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా నాటకం ఆడుతుందండి. ఇక్కడ ఏంటంటే ఈఓఎల్ పేరుతో మొన్న 46 డిపార్ట్మెంట్ని తీసారండి. రేపో ఎల్లుండో జనవరికి ఇవ్వాలి, డిసెంబర్కి ఫైనలైజ్ అవుతామని చెప్పేసి అండి. అదే నేపథ్యంలో ఇక్కడ హెచ్ఆర్ఏలు కట్ చేయడం, ఎందుకంటే మమ్మల్ని లాభాలు చూపించడం కోసం ఏదైనా సరే మాకు శాలరీస్ 50%, 75% ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందండి. ఇదేమన్నా అంటే మీ దానికే లాభాలు తీసుకురావడం కోసం మేము చెప్తున్నాము, ఇది మిమ్మల్ని బాగు చేయడానికి అని చెప్పేసి. మీ సజెషన్ ఏంటి? నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు 11,480 కోట్లు ఇచ్చింది.
అది ఎక్కడా కూడా ఉపయోగపడలేదు. స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగపడింది తప్ప ఏంటి ఒక కార్పొరేట్ అప్పులు తీర్చడానికి, ఒక బ్యాంక్ అప్పులు తీర్చడానికి ఉపయోగపడింది కానీ ఒక పైసా దీనికి ఖర్చు పెట్టలేదండి. ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మా సీనియర్ నాయకులు చెప్పారు మైన్స్ ఇమ్మనండి. అలాగే ఇప్పుడు ఆదాని సిమెంట్ అవ్వచ్చు. మొన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక చెప్పారండి, ఆదాని స్టీల్ ప్లాంట్, ఒక ఆదాని సిమెంటు, ఆదాని పోర్టు, ఇప్పుడు ఆదాని స్టీల్ ప్లాంట్ కింద చేద్దాం అనుకుంటున్నారా? అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మెటల్ ప్లాంట్ని నెలకొల్పాలన్న ఉద్దేశం ఏంటి? ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ ఉంది, మన రాష్ట్రంలో మన ప్రభుత్వాలు ఉన్నాయి, మనం దేనికి సపోర్ట్ చేయాలి? మన స్టీల్ ప్లాంట్ సపోర్ట్ చేయాలి. దానికి ఎంతవరకు ఇచ్చేస్తారా అనేటువంటిది నేను అడుగుతున్నానండి. అదండి విషయం. ఇది పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు జీతాలు కట్ చేస్తున్నారు, ఒకవైపు ఉద్యోగం తొలగిస్తున్నారు, కంటిన్యూ అవుతుంది. సార్ ఇప్పుడు విన్నారు వీళ్ళందరూ కూడా, మీరు కూడా ఎంతో కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ విధంగా చేసుకోకపోతే కార్మికుల భవిష్యత్తు ఏమవుద్ది? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నా ముందు మాట్లాడమని సీనియర్ నాయకులు మాట్లాడారండి. సుమారుగా మేము 4.5 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు మరి అక్కడ పార్లమెంట్లో అనౌన్స్ చేసిన తర్వాత సుమారుగా 4.5 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. పోరాట ఫలితంగా సుమారుగా 11,440 కోట్లు ప్యాకేజీ రూపంలో రావడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ప్రధానంగా ఆ రోజు నుండి కూడా మేము ఇప్పటి వరకు కూడా అడిగింది ఏంటంటే, ఒకటే సెయిల్లో కలపాలని చెప్పి, 2 క్యాప్టివ్ మైన్స్ కావాలని. 2 కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఇవ్వడం అనేది మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ చూపకుండా ఈ రోజు వరకు ఆ సమస్యను అలాగే అట్టే పెట్టి దాటవేస్తున్నారు. మరి ఇదైతే మాత్రం దీనికోసం మేము ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ కానీ ఇచ్చినా సెయిల్లో కలిపినా ఖచ్చితంగా మా ప్లాంట్ని మేము రక్షించుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ ఖచ్చితంగా చెప్తున్నారు. మరి అదే కొంతమంది నాయకులు కష్టపడట్లేదు, ప్లాంట్ ఎంప్లాయీస్లో కొంతమంది గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారని కూడా చెప్పేటువంటి నాయకులు కూడా ఉన్నారు. మరి అటువంటి నాయకులకు ఒకటే చెప్తున్నాం, మేము కష్టపడ్డాం కాబట్టే టర్నర్ అరౌండ్ అయింది. అలాగే సెకండ్ స్టేజ్ కూడా నిర్మించుకోగలిగాం. దాని ద్వారానే సుమారుగా 50,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. మరి ఈరోజు మరి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కొత్త వరవడి తీసుకొచ్చారు. సంవత్సరం కాలం నుండి ఈఓఎన్ అనేది స్టార్ట్ చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్గా టీఓఎంస్ అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము దీన్ని అయితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మేమైతే స్టీల్ ప్లాంట్ కోసం మేము అవసరమైతే మేము ప్రాణత్యాగాలకన్నా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం ప్రైమ్ లైన్ న్యూస్ ద్వారా అని చెప్పేసి. సమస్య ఎక్కడుంటే ప్రైమ్ లైన్ అక్కడ ఉంటుంది. అదేవిధంగా ప్రైమ్ లైన్ ప్రజా గొంతుకై కూడా ముందుకెళ్తుంది. అదేవిధంగా చాలామంది మహిళలు కూడా, అంటే వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి. మహిళలు కూడా, అమ్మ మీరు మీ కుటుంబాలు కానీ మీరు కానీ ఈ విధమైన విధానం వల్ల పాలసీల వల్ల ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? మేమైతే ఇప్పుడు ప్లాంట్ మాకు మొన్న ఇచ్చారు, మా ఇది ప్యాకేజ్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇంకో ప్రాబ్లం ఏంటంటే పిల్లలు స్కూళ్ళు వేస్తారు. ఇప్పుడు వాళ్ళు స్కూల్ మూసారంటే మేము ఎంత బాధపడుతున్నాం, చాలా బాధలు. మాకు అలాగే ఇంకోటి అంటే మాకు గనులు మాకు సొంత గనులు కానీ మాకు ఉండుంటే, మేము ఇంకొకరికి అప్పిచ్చేలా మేము ఉంటాం. మాకు మాకంటూ లేదు కాబట్టి మేము మా చేతిలోనే అప్పులన్నీ అనేది కనబడుతున్నాయి. అందుకు మేము మా ప్లాంట్ మేము దక్కించుకోవడానికి ఏదైనా మేము పోరాటం చేస్తాం. ఇంకా మహిళలు ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరేమంటారు, అసలు మీ అభిప్రాయం ఏంటి? నమస్తే ప్రైమ్ లైన్కి, అలా ప్రేక్షకులందరికీ నమస్తే. సార్, ఈరోజు మేము కుర్మన్పాలెంలో ఉంటున్నాం. అసలు ఆ చుట్టుపక్కల రిహాబిలిటేషన్ కాలనీస్లో డిపిస్ ఇప్పటికీ కూడా ఉద్యోగాలు రాని వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఏ రోజు ఎవరి ఉద్యోగం పోతుంది అనేది పాపం గ్యారంటీ లేకుండా మన దీపావళి రోజు దాదాపు 500 మంది ఉద్యోగాలు అర్ధాంతరంగా తీసేశారు. మరుసటి రోజు అంటే వెలుగులు నింపాల్సిన రోజే చీకటిని తెచ్చింది ఈ ప్రభుత్వం. కనీసం అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి ముందు మరుసటి రోజు ఉదయం వాళ్ళు ఉద్యోగం పోతుంది తెలియదు. నిరంకుశంగా రైట్ వాసు, ఇప్పటి వరకు కూడా చాలామంది కార్మిక నాయకులు అయితే మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నాటి ప్రధాని పివి నరసింహారావు ఏదైతే సంకల్పం చేశారో దానికైతే మాత్రం వాళ్ళందరూ కట్టుబడి ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో, కేంద్ర ప్రభుత్వ హయాంలో దాదాపు 11,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ అవి ఏటికి సరిపోలేదు. కానీ ఒకటి, ప్రైవేటీకరణ ఆఫ్ చేశారా లేదా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు అయితే మాత్రం వాగ్దానం చేశారు, విశాఖను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని చెప్పేసి గతంలో
ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి ప్రకారం ఏమీ చెప్పలేని పరిస్థితి. మరోపక్క ప్రైవేట్ పరం చేస్తారా, మరికొన్ని అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులందరూ, ముఖ్యంగా ప్రైమ్ లైన్ తీసుకున్నటువంటి ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో అక్కడ ఉన్నటువంటి అసలు లోటుపాట్లు ఏంటి, దీనికి సమస్యలకు మూలాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నటువంటి ఆవేదన అవ్వచ్చు, దానికోసం విశాఖ ఉక్కు సంకల్పం కోసం, విశాఖ ఫ్యాక్టరీ కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. మీరు అందిస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 32 మంది బలిదానాలు చేస్తేనే ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం జరిగింది. మొత్తానికి అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి నినాదానికి అక్కడ కార్మిక సంఘాల నాయకులు అయితే కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ప్రధానంగా అంటే ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకి కావలసినటువంటి మైనింగ్స్ మాకు ఇస్తే ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ నిలబెట్టుకుంటామనే విధంగానే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇంకా ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? వాసు. రవి, ఇప్పుడు దాకా మనం చూసాం ముఖ్యమైన కార్మిక నాయకులందరూ కూడా మాట్లాడారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం చేసినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది, లేకపోతే మళ్ళీ ప్రభుత్వం మమ్మల్ని గెలిపిస్తే మేము స్టీల్ ప్లాంట్ కాపాడుతామని కొత్త ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు అవ్వచ్చు, ఇలా ఎవరైనా అందరూ కూడా ఇక కార్మిక కుటుంబాలని, కార్మిక ఓట్లను ఉపయోగించుకుని చేస్తున్నారు తప్ప తమకు ఎటువంటి ఉపయోగపడాలని చెప్తున్నారు. వాళ్ళు సూచించిన విధంగా సొంత గనులు ఎందుకు ఇవ్వరు, సొంత గనులు ఇవ్వాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. సొంత గనులు ఇవ్వాలని, లేదా సేల్లో మొత్తం కూడా కలపాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు సీనియర్ నాయకులు చెప్పినట్టుగా అనేక సూచనలు, అంటే దేశవ్యాప్తంగా ఎంతో మందికి మాఫీ చేస్తున్నారు, 21,000 కోట్లు అప్పు చూపిస్తున్నారు. మరి ఎందుకు మాఫీ చేయరు? అవి మాఫీ చేయండి, బతికించమని అడుగుతున్నారు. ఎందుకంటే ఇందాక ఆదినారాయణ గారు చెప్పినట్టు దాదాపు 1,00,000 కోట్లు ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ప్రభుత్వానికి ఇప్పటివరకు వచ్చినాయి. దాదాపు 4,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ పెడితే 1,00,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు స్టీల్ ప్లాంట్ లాభాలు వస్తే ఇంకా లాభాలు లేవని చెప్తున్నారు. అందువల్ల మొత్తం కూడా చాలామంది కూడా భారీగా ఇక్కడ కార్మికులు అయితే, కార్మిక నాయకులు అయితే, మహిళలు అయితే హాజరైన వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజేసేందుకు ప్రైమ్ లైన్తో కలిసి మొత్తం వాళ్ళ అభిప్రాయం తెలిసేందుకు సిద్ధంగా ఉన్నారు రవి. మరింత కార్మికులు మరింత మంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవి. చెప్పండి, మీరు నిర్వాసిత సంఘం కూడా చేశారు, నిర్వాసితులు కూడా ఇబ్బంది పడుతున్నారు, మీరేమంటారు? నా పేరు నమ్రామన్ అండి. ప్రధానంగా మేము నిర్వాసితులు అండి. ఈ భూమి స్టీల్ ప్లాంట్కి త్యాగం చేసాం. 26,000 ఎకరాలు త్యాగం చేసి మమ్మల్ని 16,500 ఆర్కాట్లుగా గుర్తించారు. కనీసం అందులో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి నేటికి మిగతా వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని పాలకులు మారినా మా నిర్వాసితుల బతుకులు మాత్రం మారలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇప్పటి వరకు కార్మిక సంఘాలతో ఉద్యోగాలు రాకపోయినా, 6 నంబర్ ద్వారా ఉద్యోగాలు రాకపోయినా కూలి పని చేసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ప్యాకేజీ పేరుతో కార్మికుల పొట్టను కొట్టింది. ఇది నిజంగా ఈ ప్యాకేజీ పేరు చెప్తే స్టీల్ ప్లాంట్ బాగుపడాలి, అక్కడ స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు బాగుపడాలి. కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ పోయి ఆ ప్యాకేజీ వల్ల నిర్వాసితులు బతుకులు పోయి మా యొక్క కడుపులు కొట్టే పరిస్థితి ఈ మాయిదారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రధానంగా ఏంటంటే ఈ రోజు వరకు మేము మే 20వ తేదీని కార్మిక చట్టాలుగా ఏదైతే ఉందో నోటీస్ ఇచ్చి మేము సమ్మెలోకి దిగాం. సమ్మెకి దిగిన వెంటనే కార్మికులు వితౌట్ నోటీసు మీ ఇవ్వకండి కానీ, కార్మికులు చెప్పకండి కానీ కనీసం 5,000 మందిని తొలగించేశారు. కార్మిక సంఘాల మీద కేసులు పెట్టారు. ప్రధానంగా ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మికులు తొలగించేశారు, కార్మికులు ఎక్కువైపోతారని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి, జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పని చేయిస్తున్నారు. మే 20 నుంచి ఇప్పుడు వరకు సుమారుగా సేఫ్టీ భద్రత లేక, సేఫ్టీ పనిలో ఏదైతే ఉందో పనిలో ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల సుమారుగా 6 కాంట్రాక్ట్ కార్మికులు ఈ 5 నెలల్లో చనిపోవడం జరిగింది. మేము ఏంటడుగుతున్నామంటే స్టీల్ ప్లాంట్ భూములు త్యాగం చేసిన వాళ్ళకి కనీసం మాకు ఉద్యోగాలు ఇస్తాను 6 నంబర్ తీసుకున్నప్పుడు ఆ 6 నంబర్కి ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మా భూమి మాకు ఇచ్చేయమంటున్నాం. లేదా భూమికి ఎంత అయితే వాల్యూ ఉందో ఆ భూమి వాల్యూ కట్టి మాకు మా నష్టపరాన్ని మాకు చెల్లించమంటున్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అప్పుడు కార్మిక సంఘాలతోని 2007లో కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఉపాధి భద్రతకు ఇవ్వాలనేసి ఒక 50% కాంట్రాక్ట్ టెండర్లో మాత్రం 50%, డీపీలకి 50% చేశారు. ఈ రోజు ఏదైతే ఉందో ఈఓ పేరు చెప్పి ఆ డీపీ % కూడా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ఇప్పటికీ 6 నంబర్లు ఉన్న వాళ్ళు కూడా కలెక్టర్ ద్వారా ఏదైతే ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చారో వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీద పడ్డారు. సుమారు 200 మంది 6 నంబర్ ఉండి జాయిన్ అయిన వాళ్ళు 2007లో అప్పుడు
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ కార్మికులకి ఉపాధి తీసుకున్నారు ఉద్యోగాలు లేక. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 200 మందిని కూడా తీసేశారు. తీసేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసులందరూ అన్నమో రామచంద్రని బాధపడుతున్నారు. మీ డిమాండ్ ఏంటి? మా స్టీల్ ప్లాంట్ కోసం మేము భూములు త్యాగం చేస్తామండి. మేము భూములు త్యాగం చేస్తాం 6 నంబర్కి నష్టపరిహారం ఇవ్వాలి, లేదంటే మా భూమి మాకు ఇచ్చేయాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు వరకు స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎక్కువైనారు కదా, ఎక్కువైనప్పుడు తీసినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఇంటికి వచ్చి ఫిలప్ చేస్తున్నారు. ఉన్న కార్మికులు పట్టుకొట్టి వేరే కార్మికులు ఇందుకు తీసుకొస్తున్నారు. మేము అది అడుగుతున్నామండి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే తెలుసుకొని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో 75% స్థానికులకు ఉపాధి ఏమైనా ఉన్నది. మరి 75% ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? వేరే వాళ్ళు ఎందుకు వస్తున్నారు? కానీ మేము ఒకటే అడుగుతున్నాం, నిర్వాసితులకు మాత్రము రాబో రోజుల్లో మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మాత్రం పెద్ద ఉద్యమం లేపుతాం. నిర్వాసితులు అనేవాడికి ఆర్ కార్డు ఉన్నవాడికి న్యాయం జరగాలి, ఇక్కడ స్థానికులకు ఉపాధి ఉండాలి, లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇల్లు ముట్టడిస్తామనేసి ఈ సమ్మముఖంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా ప్రైమ్ నైన్ మీ వెనకాల నిలబడుతుంది, మీ పోరాటానికి అండగా నిలబడుతుంది. మీరు ఎప్పుడు ఏం చేసినా సరే ప్రైమ్ నైన్ మాత్రం తప్పకుండా మీ గొంతుకే నిలబడుతుంది. ఇంకా చాలామంది కూడా నాయకులు ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు, కార్మిక నాయకులు. సరే మీరందరూ కూడా చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. మనం ఇవాళ ఆవేదన చూస్తున్నాం, మహిళలు కూడా మాట్లాడారు, వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారం లేదంటారా? ఖచ్చితంగా ఉందండి. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు మంచి చర్చా గోటి అనేది ఈరోజు తెరలేపారు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఈ 5.5 సంవత్సరాలు జరుగుతున్న ఉద్యమాన్ని కొంచెం స్తబ్దతగా ఈ ప్లాంట్ పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ యాజమాన్యం తీసుకున్న చర్యల నుంచి మరొకసారి ఉద్యమం విశృంఖలంగా వచ్చేదానికి మీ ప్రైమ్ నైన్ చర్చ ఉపయోగపడాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇందులో మీరు ఒక విషయం గమనించాలి. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది, ఉదాహరణకు ముందు చెప్పారు ఆర్స్లార్ మెట్టల గురించి, మీరు ఏదైతే వాటర్ ఏలియర్ కెనాల్ కాలువ గురించి చరిత్ర అంతా తెలిసి మీకు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 240 కోట్లు ఖర్చు పెట్టి ఆ తర్వాత రూపంలో విస్కో పేరుతోటి మరో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎన్టీపీసీకి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాకి ఈరోజు విశాఖ నగరవాసులకి 80 MGD నీరు సరఫరా చేస్తున్న టైంలో ఈరోజు ఈ ప్లాంట్ను ఇబ్బంది పెట్టడానికే అర్సలర్ మెట్టలకి 38 MGD నీటి కాలువను తీసుకొస్తున్నాం. ఇది చాలా అత్యంత దుర్మార్గమైంది. మీరు గమనించాల్సింది, వీటికి రోజులు చెల్లేటట్టు రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి చెప్పేటట్టు ఇక్కడ ఉన్న ప్రజానికం కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే నిజంగా అర్సలర్ మెట్టలు కానీ సత్తా ఉంటే వేరే కాలువ తీయమనండి, వేరే వాటర్ సోర్స్ ఏదైతే విశాఖ వాసులకు వెళ్తున్న 8 MGD నీటిని, అది కూడా పబ్లిక్ సెక్టర్ డబ్బులతో ఖర్చు పెట్టి నీటిని తీసుకొచ్చి అక్రమంగా ఓ రకంగా చెప్పాలంటే నీటి చొరబాటుతాను అంటాం. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ వేదిక నుంచి మేము ఆశిస్తున్నాం, ప్రజానీకంలో దీని మీద చర్చ జరిగి తిరుగుబాటు వచ్చి మరో ఉద్యమం రూపం తీసుకొని ఈ ప్లాంట్ని రక్షించుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజానికి కానీ జిల్లా ప్రజలందరూ కూడా సస్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇటువంటి ఉద్యమాన్ని తెరతీసేదానికి ఇక్కడ కార్మిక సంఘాలు కానీ ప్రజానీకం కానీ రాజకీయ పార్టీలు సహకరిస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ప్రైమ్ నైన్ మీరు చెప్పినట్టు కూడా అండగా నిలబడుతుంది. ఎక్కడ సమస్య ఉన్నా సరే ప్రైమ్ నైన్ నిలబడుతుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కూడా మరోసారి ఇప్పటివరకు స్తబ్దగా ఉంది, 5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ డిబేట్తో మళ్ళీ ప్రభుత్వంలో కథలకు వచ్చే అవకాశం ఉందంటారు? ముందుగా ప్రైమ్ నైన్ టీవీ వారికి ఉక్కు పరిరక్షణ పోరాట తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలన్నటువంటిది నమ్మాలన్నటువంటి ప్రకటన చేసిన నాటి నుండి ఈ అనేక సందర్భాలు సుమారు 1500 పైసలకి రోజు మేము కోరమన్నపాలెంలో కానీ అటు జిల్లా జేఏసీ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కానీ ఇంకా ఉద్యమం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ రోజు ఉన్నటువంటి పాలకపక్షం కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలకపక్షం కానీ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్టు మేము అధికారంలోకి వచ్చేటప్పుడు చేస్తామని చెప్పి ఏదైతే కోరమన్నపాలెం మేము ఆర్చి దగ్గర చేస్తున్నటువంటి పోరాట వేదిక దగ్గరికి వచ్చి ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అనేక మంది వచ్చి మాకు మాట ఇచ్చి ఈరోజు మాట తప్పినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అనేక మంది ఏదైతే 16,000 మంది రైతులు ఇక్కడ భూమి ఇచ్చి మాకు ఉద్యోగాలు వస్తాయి, మీ భావితరాలకు ఉపయోగపడుతుంది, ఈ ప్లాంట్ మా పిల్లలు ప్రయోజకులు అవుతారన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆ రోజు భూమిని ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజు భూమిని పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టుకి 1500 ఎకరాల భూమిని ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దారాదత్తం చేసి 30 సంవత్సరాలు ఎంఓవి చేసినటువంటి గంగవరం పోర్టుని ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమ్మడం అనేది జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ దీన్ని మళ్ళీ మేము మా అధికారంలోకి వస్తే దీన్ని ప్రభుత్వ రంగంలో తీసుకుంటామనేటువంటి చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు గంగవరం పోర్టు కోసం ఈ రోజు మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఏదైతే అక్కడ గంగవరం పోర్టు ఎలా మన ఆంధ్ర వారు ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి దాన్ని గుజరాత్ అదానీ గ్రూప్కి ఈరోజు టేక్ ఓవర్ చేశారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కలుగుతున్నదన్నటువంటి నమ్మకం ఇవాళ మా పరిరక్షణ పోరాట నాయకుల్లో ఉంది. ఇప్పటికైనా సరే
విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కనటువంటిది ఆ రోజు 32 మంది ప్రాణాలు త్యాగం చేయడం అనేది జరిగింది. అనేక మంది రాజకీయ నాయకులు పదవులకు త్యాగం చేయడం అనేది జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు ఒక సెంటిమెంట్ కలిగినటువంటి ఫ్యాక్టరీ. దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించేటట్టు. ఏదంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి భాగస్వాములు, ఈరోజు కూటమి సపోర్టుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆ రోజు కూడా కూటమి ప్రభుత్వం, ఆ రోజు బీజేపీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు ఆ రోజు కంపెనీలో కార్మికులందరూ 22,000 మంది కార్మికులకి ఏ రోజు కూడా జీతాలు ఆపకుండా కార్మికుల తాలూకా కష్టాన్ని గ్రహించి ఆ రోజు 1,300 కోట్ల రూపాయలతో మేము టర్న్ ఓవర్కి వెళ్ళి లాభాల్లో తెచ్చుకొని ఈరోజు ఎక్స్పెన్స్కి వెళ్ళేటువంటి కార్మికులు సొంత డబ్బులు ప్రభుత్వం ఏదైనటువంటి సహాయం చేయలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలకి మేము ఉక్కు పరిరక్షణ పోరాట పరంగా మేము పూర్తిగా వాళ్ళకి మేము మనవి చేస్తున్నాం. దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, సొంత గనులు ఇవ్వాలి, ఇక్కడ నిర్వసితులందరికీ ఉపాధి ఇవ్వాలి. లేనటువంటి కాలంలో మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని మీరు సవిచూస్తారని చెప్పి ఈ రాజకీయ పార్టీలకి మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రవి, చూస్తున్నాం చాలామంది కూడా కార్మికులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ వచ్చాడు, సీఎం ఇప్పుడు సీఎం వచ్చారు, లేదా బీజేపీ వచ్చారు, హామీలు ఇచ్చారు, మరి అవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? అదే గవర్నీయులు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టి, అలాగే మన ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఉన్నాను మీకు ఎందుకు, అప్పుడున్న ప్రభుత్వం మీకు ద్రోహం చేస్తుందని ఇక్కడున్న కార్మికుల్ని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ నమ్మించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని మెజార్టీ గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మనం ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులందరూ మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. ఎందుకంటే ఈ ప్లాంట్ ఏ క్షణమైనా సరే ప్రైవేట్ అయిపోయి అదాని గూట్లోకి వెళ్ళిపోతుందని భయంతో ఆ రోజు మేమందరం వన్ సైడ్గా తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న పార్టీలతో సంబంధం లేకుండా ఇవాళ మేము సపోర్ట్ చేసాం. కానీ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు మీద ఆధారపడే ప్రభుత్వం రన్ అవుతుంది. దీనికి ప్రభుత్వం మాకు న్యాయం జరుగుతుందన్న టైంలో ఈరోజు నిర్వాసితులండి, మేము గంగవరం స్టీల్ ప్లాంట్లో పోయింది, అదే గంగవరం మళ్ళీ గంగవరం పోర్టులో పోయింది. స్టీల్ ప్లాంట్లోనే ఉపాధి లేదు, గంగవరంలోనే లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్ ఇది, 50% రిజర్వేషన్ అన్నది. నువ్వు చేసిన అగ్రిమెంట్ నువ్వే అమలు చేయకుండా రాత్రే ఇప్పుడు తెల్లవారితే ఎవడికి ఉద్యోగం పోతుందో తెలియదు. స్కూల్లో పిల్లలు జాయిన్ అయి ఉన్నారు, ఏ క్షణాన్ని ఉద్యోగం పోతుందో తెలియదు. చాలా ఆందోళనగా ఈ ప్రాంతం అంతా ఉన్నారు. గూగుల్ సెంటర్ వచ్చేస్తుంది, ఇంకోటి వచ్చేస్తుంది అంటున్నారు. 1,00,000 మందికి ఇక్కడ ఉపాధి పోతుంది. ఎన్ని లక్షల మందికి నువ్వు ఉపాధి కల్పిస్తావు? ముందు దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ప్రజెంట్ హాయిగా 40 సంవత్సరాల నుంచి మేము బాధాభంగా లేకుండా, ప్రభుత్వం మీద ఆధారపడకుండా మా సొంత కృషితో భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ మైన్స్ లేకపోయినా సరే లాభాల్లో తీసుకొచ్చి టర్న్ అరౌండ్ చేసి 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చి ఈరోజు మాకు ఆందోళన రప్పించి, బీపీలు రప్పించి, షుగర్లు రప్పించి ఏటవుతుందో తెలియలేని అయోమయంలో పడిపోయి కాంట్రాక్ట్ లేబర్ అవ్వచ్చు, పర్మనెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు. కాంట్రాక్ట్ లేబర్ని 7,000 మంది 8,000 మందిని తీసేశారండి. ఎందుకు తీసేస్తున్నారో తెలియదు. నిర్వాసితులను జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు అంటే వెళ్ళిపోతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న నిర్వాసితులు. అదే సంగతి ఈరోజు మరి ప్రభుత్వాలు, మేము ఎవరిని విమర్శించడం కాదు, మరి ఏదైతే పబ్లిక్ సెక్టర్లో ఉందో ఈ కంపెనీని కాపాడితే మీరు మిగతా కంపెనీలు తీసుకురండి. ఈ విశాఖపట్నం డెవలప్ అవుతుంది, ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉన్న 40,000 మందిని మీరు రోడ్డు మీద పడేసి ఇంకో 40,000 మందికి ఉపాధి కల్పిస్తానంటే అవ్వదు. మరి ప్రభుత్వాలు ఈ రోజుకైనా సరే మేము ముందుకు వచ్చి చేయకపోతే మేము నడుం బిగించి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తామని ప్రైమ్ 9 ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితి ఎందుకంటే వీళ్ళంతా కూడా కార్మిక సంఘాల నాయకులు, వేలాది మంది ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులకు కూడా చాలామంది కూడా వచ్చున్నారు. సార్ మీరేమంటారు? మీ అభిప్రాయం ఏమంటారు? సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైడ్ ఆఫ్ స్టీల్, అంటే ఈ దేశానికే మణికిరీటం లాంటిది. అటువంటి దాన్ని ఈ రోజున అమ్మేస్తాం లేదా మూసేస్తాం అంటున్నారు. అమ్మేస్తే విశాఖపట్నం కార్మిక సంఘాలుగా కార్మికులుగా చెప్తున్నాం, మీరు అమ్మేసే ఇది ఉంటే మేము పోరాటం చేస్తాం. మూసేస్తే ప్రాణాలైనా తెగించి ఈ యొక్క ప్లాంట్ని కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు, కార్మికులు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని
ఈ మీ ప్రైమ్ న్యూస్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. యాక్చువల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ. ఇది అంటే దేశ ప్రజల సొత్తు. ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి ప్రజలకు చెందాలి. కాబట్టి దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ప్రభుత్వ రంగంలో కొనసాగించడం ద్వారా సామాజిక న్యాయం, సంక్షేమం అని ప్రభుత్వాలు చెప్తారు. ఉద్యోగాలు కల్పించడమే సంక్షేమం. ఉద్యోగాలు లేనిది ఏ ప్రభుత్వాన్ని ఏం సంక్షేమం? కాబట్టి సామాజిక న్యాయం జరగాలన్నా, ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలన్నా దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ప్రభుత్వ రంగం కొనసాగించడం వల్ల రిజర్వేషన్స్, వికలాంగులు, అలాగే బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ వివిధ సామాజిక వర్గాల్లో ఉద్యోగాలు వచ్చి అవి అభివృద్ధి చెందడానికి సామాజిక నాయకంగా ఉపయోగపడుతుంది. సార్, నేను ఒకటి ప్రైమ్ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ ప్లాంట్కి బాగుపడాలంటే ఆర్సెల్ మిట్టల్కి ఎంపీలు మీరు వెళ్ళి ఎలాగైతే మైన్స్ కావాలని అడుగుతున్నారో, అయ్యా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఒకటే. ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అయితే సేల్లో కలపండి, లేదా మీరు మైన్స్ ఇవ్వండి. వీటి ద్వారానే విశాఖ స్టీల్ ప్లాంట్కి రక్షణ కల్పించడానికి జరుగుతుంది. ప్రజలకు న్యాయం జరిగిద్ది. రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని మరొకసారి ఈ ప్రైమ్ న్యూస్ ద్వారా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంతమంది కార్మిక నాయకులు వీళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ప్రసాద్ గారు, ఆది నుంచి కూడా మీరు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు, ఎన్ని చూస్తున్నారు, ఇంతమంది కార్మికుల అభిప్రాయాలు ఉంటున్నారు. మరి భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయబోతున్నారు? సార్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అడుగుతున్నది కన్నతల్లి ప్రేమను మాత్రమే అడుగుతున్నాం సార్. ఈవేళ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరూ కలిసి సవిత్తల్లి ప్రేమను మాత్రమే చూపిస్తున్నారు సార్. ఇది అన్యాయం. సవిత్తల్లి ప్రేమను చూపిస్తూ ఆ ప్రేమలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి సార్. ఖచ్చితంగా మేము చెప్పేటువంటిది ఒకటి, మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సొంత గనులు కేటాయించడం లేదా సెయిల్లో విలీనం చేయడం అనేటువంటిది మా అందరి డిమాండ్. ఖచ్చితంగా దానికోసం అని చెప్పి పార్లమెంట్లో ప్రకటన చేయడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నాం. ఇప్పటికైనా సరే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అడిగి తీరాలి. ఖచ్చితంగా అడిగి దాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్, ఇంకా కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. సార్, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటంటే మీ సూచనలు ఏంటి? 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని ఇప్పుడు వరకు కొన్ని కోట్ల గొంతులు అదే మాట చెప్పాయి. ఆ మాటల్లో రాజకీయ నాయకులు అనేక మంది ఇక్కడికి వచ్చిన నాయకులు మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, జనసేన పార్టీ గౌరవ ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడారు. కానీ 32 మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి మనం ఏం చేసామనంటే శూన్యం. చెప్పుకోవడానికే 32 మంది ప్రాణత్యాగాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కాపాడుకోవాలని చెప్పిన వాళ్ళు తప్పించి నిజంగా ఆత్మగౌరవం కాపాడే ఉద్దేశం అయితే ఉన్నట్లయితే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకూడదు. ప్రైవేట్ పరం కావడం లేదు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం మేము చేయడం లేదు అంటారు. ఎస్, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు. స్టీల్ ప్లాంట్ అలాగే ఉంటుంది బోర్డు. కానీ లోపల ఉన్నటువంటి మిషనరీ కానీ, లోపల ఉన్నటువంటి కార్మికులు కానీ అందరినీ తొలగిస్తూ ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బోర్డు మాత్రం మిగిల్చి దేనికి మీరు ఉపయోగపడతారు? ఎందుకంటే 32 మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ గురించి ఒక మాట చెప్తాను సార్. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఒక తీర్థయాత్రలకు వెళ్ళి కానీ, ఏదైనా ఒక బస్సు ప్రమాదాలకు జరిగిన కానీ, లేదా కక్షాదింపు చర్యలు జరిగిన దానికి కూడా ప్రభుత్వాలు వెంటనే స్పందించి కుటుంబాలకి లక్షలాది రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నారు వాళ్ళు ఆదుకోవాలని. ఓకే, మంచిదే, ప్రభుత్వం ఇస్తే మంచిదే. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళ కుటుంబాలకు ఏమి ఇచ్చారు? లక్షలాది మందికి ఉపాధిని చూపించినటువంటి ఆ 32 మంది ప్రాణత్యాగాలు వృధా కావాల్సిందేనా? ప్రతి 32 మంది కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని గతంలో మేము కోరాం, మళ్ళీ ఇప్పుడు కూడా కోరుతున్నాం. మేము జనసేన పార్టీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పెట్టినటువంటి మీటింగ్ని మేము ఉత్తేజపరులమై ఆ పార్టీలో ఉంటూ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో అందరికీ కూడా ఓట్లు వేయండి, ఈ ప్రభుత్వం వస్తే మనకి మంచి జరుగుతుంది, ఈ ప్రభుత్వం వస్తే నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం వస్తే స్టీల్ ప్లాంట్ కొనసాగుతుంది ఇక్కడ అని మేము అందరికీ చెప్పాం. దాని గురించే ఆ బాధ్యత తీసుకున్నాం. కనుకనే ఇవాళ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. మా బాధ్యత అది. మేము ప్రశ్నించే బాధ్యత కూడా మాకు ఉంది. జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ. చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. జనసేన పార్టీ. మరి మీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కనుక పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి గారే తీసుకోవాలి.
ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారికి బాధ్యత అంత ఉండదు కదా, కేవలం చెప్పిన మాటలు చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు సోదరులందరూ చెప్తా ఉన్నారు ప్రైవేట్ పరం అవ్వదు, సెయిల్లో కలపాలని. ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే అర్ధరాత్రి నోట్ల రద్దు ఎలాగైందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఖచ్చితంగా ఏదో రోజు నోట్ల రద్దులాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవుతుందని నా వ్యక్తిగత విశ్లేషణ. ఎందుకంటే ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తూ పోతున్నారు, వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేట్ పరం చేస్తారో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉంటే గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో తొలగిస్తూ వస్తున్నారనేది నా ఆలోచన సార్. సార్ 32 మంది ప్రాణత్యాగం, ఎంతోమంది ఇప్పుడు కార్మికులు రోడ్డు మీద పోతున్నారు, అనేక మంది చనిపోతున్నారు కూడా అని చెప్తున్నారు. ఎందుకు ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? నా పేరు దాస శ్రీనివాస్ అండి, సిఎఫ్టీ యూనియన్. ఈ విషయం, ఈ ప్రాబ్లం ఎవరికి తెలియదు కాదండి. ఇదంతా కపట నిద్రలో ఉన్నారు, అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ పార్లమెంటులో రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడిన మాటలు ఈరోజు ఏమైనాయి? సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు, గుజరాత్కు ఒక ఇదా, ఆంధ్రప్రదేశ్కు ఒకదా, ఎన్నో మాటలు. ఇక్కడ చూస్తే పల్లా శ్రీనివాస్ గారు 6 రోజులు 7 రోజులు అమరనిరాగ దీక్ష చేశారు. ఎందుకు చేశారు? ఈరోజు ఏమంటున్నారు ఆయన? ఎవరు కొంటానన్నారు, ఎవరు అమ్ముతానన్నారు, ఎవరు కొంటారని నువ్వు 6 రోజులు నిరాహార దీక్ష చేసావు ఎలక్షన్ ముందు? మేము అడుగుతున్నాం. నాకు ఇదే భవిష్యత్తు, ఇదే టెంట్లోనే కూర్చుంటాను, ఇక్కడే ఉంటాను, నా పదవులైనా త్యాగం చేస్తాను అన్న వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? రెండోది ఏంటంటే, అందుకనే డాక్టర్ అంబేద్కర్ గారు చెప్తారు, ఏ రాజకీయ నాయకుల మాటల వెనకాల ఏం మర్మం దాగుందో తెలుసుకోనంత వరకు కూడా మీరు బానిసలుగానే బతుకుతారు. ఆ మంత్రజాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు ఒక్క సీట్ లేదు, నేనేం చేయలేను, నాకు సీట్లు ఇవ్వండి, నేనేదో భూమి బద్దలు చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ఎందుకు నోరు మూసుకున్నారు? నేనేది చెప్తే మోడీ గారు అది చేస్తారని చెప్పారు. మీరు చెప్పండి, మీకు దండాలు పెడతాం. లక్షలాది మందితో మీటింగ్ పెట్టారు, అందరం స్వాగతించాం, ఏదో చేస్తారని. నీకు ఇంతమంది ఎంపీలు ఇచ్చారు, 100% నీకు ఓటింగ్ ఇచ్చారు, సీట్లు ఇచ్చారు. మీరు ఏం చేస్తున్నారు? కనుక మిత్రులారా, ఏం చేయాలంటే వీళ్ళు చేసే కుట్రపూరితమైన నిర్ణయాలు, ఇక్కడ స్కెల్టన్ ఎలా పెట్టి ఒకరోజు కాలు ఒకరోజు చెయ్యి, ఏం మనిషి కనపడతాడంతే, ఏం ఉండవు. అలానే దీన్ని స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి ఒక్కొక్కటి వాళ్ళు చేయాల్సిన అనుకున్న ప్రతి విషయం చేస్తున్నారు. తప్పకుండా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. మా స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకుంటాం. తప్పకుండా మీరు తలలు వలసాల్సిందే, మా చెయ్యే పైకి ఉంటుంది. దీన్ని మేము ప్రాణాలు త్యాగం చేసైనా కాపాడుకుని ప్రభుత్వ రంగులను నింపుకుంటాం. దీన్ని మీరు ఎప్పటికైనా జవాబుదారీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదేమైనప్పుడు కూడా రవి, ఇది పరిస్థితి. ఇప్పటివరకు కూడా చాలామంది కార్మిక నాయకులు అయితే వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చివరిగా జేఏసీ నాయకులు ఉన్నారు. సార్, మీరు మొత్తం కూడా ఉద్యమాన్ని కీలకంగా అన్ని అందరిని కలుపుకుని ముందుకెళ్ళి చేసుకొచ్చారు. అయితే మనం గమనిస్తే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన ఆవేదన, ఆక్రందన, వాళ్ళ బాధ విన్నాం. కానీ పార్లమెంట్లో ఒకటి చెప్తున్నారు, బయటకు వచ్చి ఒకటి చెప్తున్నారు. కేంద్ర మంత్రులు అవ్వచ్చు కేంద్ర మంత్రులు రిటర్న్గా ఇస్తే స్టీల్ ప్లాంట్ని ఏం చేస్తారంటే స్టీల్ ప్లాంట్ ఉంచమని చెప్తున్నారు రిటర్న్గా. ఇక్కడికి వచ్చి కేంద్ర మంత్రులు కూడా లేదు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి, ఈ ద్వంద్వ వైఖరి, ఈ రాజకీయ దీన్ని కుట్రలని, అంటే మీరు అన్నారు ఇందాక 5 సంవత్సరాల కాదు ఇంకో 5 సంవత్సరాలు అంటే ఉద్యమాలు చేస్తూనే ఉంటారా ఏంటి? మీరేమంటారు? ముందుగా నిజం, ఇదే మా నిజం అంటూ ప్రైమ్ మినిస్టర్ న్యూస్ వారు గ్రౌండ్లోకి వచ్చి స్టీల్ ప్లాంట్లో ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఉద్యోగులతోనూ దాని తాలూకా ప్రజానీకంతోనూ మమేకమై మీరు ఈ కార్యక్రమం చేస్తూ రాష్ట్ర ప్రజలను చైతన్యం ఎలా అయితే చేస్తూ ఉన్నారో మేము అట్లా చైతన్యం చేస్తూ ఉన్నాం. ఈ ప్రైమ్ మినిస్టర్ న్యూస్ ద్వారా మీరు ఒక సమస్యను లేవనెత్తి 1 గంట పాటు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉత్తేజం చేసేదానికోసం, వాస్తవ విషయాలు తెలుసుకునే దానికోసం మీరు చేసే కార్యక్రమం ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యం చేస్తుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు పార్లమెంట్లో ఒకటి మాట్లాడిన, అసెంబ్లీలో ఒకటి మాట్లాడిన, బయట ఒకటి మాట్లాడిన ప్రజలు క్షేమించడం. ఇది స్టీల్ ప్లాంట్ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. మనం ఇందాక అనుకున్నట్టుగా అనేక బహుళార్థక ప్రయోజనాలను విశాఖ ఉక్కు, కామధేను లాంటి విశాఖ ఉక్కు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5,000 కోట్లు పెట్టుబడి పెడితే 55,000 కోట్ల రూపాయల పన్నులు కట్టింది. ఆ పన్నులంతా కూడా ప్రజలకే పోయినాయి, ప్రజా సంక్షేమం కోసం పోయినాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వచ్చిన లాభాల నుంచి సిఎస్ఆర్ నిధులతో ఈ రాష్ట్రంలో అనేక చోట్ల గిరిజన ప్రాంతాల్లో నీరు లేని చోట నీరు, వైద్యం లేని చోట వైద్యం, బ్లడ్ లేని చోట బ్లడ్ ఇప్పించేదాని కోసం రెడ్ క్రాస్తో కలిపి అనేక కార్యక్రమాలు చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ప్రజల కోసం పనిచేస్తుంది. దీనిలో వచ్చే ప్రతి రూపాయి ప్రజలదే, ప్రతి లాభం ప్రజలదే, ప్రతి హక్కు ప్రజలదే, కాబట్టి ప్రతి వస్తువు ప్రజలదే. ప్రజల సొత్తు నీ కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం పాలకులు తప్పులు అడుగులు వేస్తే
మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ఈ మీడియా రూపంలో ప్రజలందరూ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయండి. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సిన రా మెటీరియల్ అందజేయండి, మాకు కావాల్సిన రైల్వే రేకులు ఇవ్వండి, మాకు కావాల్సిన గనులు కేటాయించండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి 10 కోట్లు ఇంటూ 365 రోజులు 3,650 కోట్ల రూపాయలు నగదు లాభాలు సంపాదించి మెట్ల ముందు పెడతాం. మీరు లెక్క పెట్టగలరా పార్లమెంట్ సభ్యులని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిజమైన వాస్తవ సమస్యల్ని పరిష్కారం చేయండి. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. ఇది ఒక 10 ఇంజనీరింగ్ కాలేజీల కంటే, 10 NITల కంటే, 10 IITల కంటే కూడా ఎక్కువ మంది యువకులు తయారు చేస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ ఇచ్చి. కాలేజీల్లో 4 గోళ్ల మధ్య చదువు చెప్పడం కాదు, కొన్ని వేల మందికి ఈరోజు ట్రైనింగ్ ఇస్తూ ఉంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ముందు తీసుకుపోతా ఉంది. కాబట్టి కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త పరిశ్రమలు వస్తాయి, కొత్త యువత అని చెప్పేసి రేపు పొద్దున CA సమావేశంలో చెప్పబోతా ఉన్నారు. నక్కబెల్లో స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. స్టీల్ ప్లాంట్కి 2,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ పెడతారట. మనం ఉన్న ఈ జాగా 20,000 ఎకరాలు, దీంట్లో 1/10 లేనటువంటి 2,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి స్టీల్ ప్లాంట్కి వచ్చేటువంటి రా మెటీరియల్ని వెళ్ళగొడతారా? రోడ్డు మళ్ళిస్తారా? స్టీల్ ప్లాంట్కి వచ్చే నీరు మళ్లించడం కోసం ఈరోజు పేపర్లో మనం చూసాం. రేపు 14వ తారీఖు మీరు శంకుస్థాపన చేసి రేపు రోడ్డు మళ్లించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చే నీరు అడ్డం కొట్టేసే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి, అట్లా చేస్తే పాలకులు కానీ ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు కానీ చూస్తూ ప్రజలు ఊరుకోరని చెప్పేసి హెచ్చరిక చేస్తాం. ఇది పరిస్థితి రవి. మొత్తం దాదాపు ప్రాణ త్యాగాలతో ఏర్పడింది, ఉద్యమాల మీద పునాది మీద ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ని అవసరమైతే మరో తీవ్రమైన ఉద్యమం తీసుకొస్తాం, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా సరే స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం, అవసరమైతే ప్రాణ త్యాగాలు కూడా చేస్తామని కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఆ సమస్య ఎక్కడుంటే జనగళంగా మారినటువంటి ప్రైమ్ లైన్ ఇప్పటికే ఉత్తరాంధ్రలో అనేక సమస్యలను నెత్తెత్తుకుని ప్రజల తరపున పోరాడుతుంది, ప్రజల తరపున నిలబడుతుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కూడా అవసరమైతే వాళ్ళందరికీ కూడా నిలబడతామని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రైమ్ లైన్కి ఈ విధంగా క్షేత్రస్థాయిలో వచ్చి వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలను మీ టీవీ ద్వారా చూపిస్తున్నందుకు కృతజ్ఞత కూడా తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు, ఎందుకంటే ఆంధ్రుల హక్కుగా కాపాడినటువంటి ఎంతో నినాదంతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు వీళ్ళందరూ కూడా ఉద్యమం ముందుకు వస్తున్నారు. మొత్తం కూడా వీళ్ళందరూ కూడా అమ్మేదేవడో కొనేదేవడో కూడా నినదించే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఏదే సిద్ధమవుతుందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది రవి. రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తానికి విశాఖ ఉక్కు ప్లాంట్పై అయితే మాత్రం తాజా పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైనా సరే సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రైమ్ లైన్ అక్కడ ఉంటుంది. మొత్తానికి ఎన్నో సంవత్సరాల నుంచి జటిలమైనటువంటి సమస్యకు అయితే మాత్రం ప్రైమ్ లైన్ చొరవతోటి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చొరవ చూపితే వేచి చూద్దాం. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్పై తాజా అప్డేట్స్. చూస్తూనే ఉండండి